దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో దేవుని యొక్క బిడ్డలు శిష్యులకు దేవుడు అనేకమైనటువంటి వరం ఇవ్వడం జరుగుతున్నది. రోగులను స్వస్థపరచడము, అనేకుల యొక్క అద్భుతాలు చేయడం కోసం దేవుడు ఎంతో అధికారాన్ని తన శిష్యులకు చెప్పిన్నాడు. దీనిలో ఒక ప్రాముఖ్యమైన విషయంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు పరిచర్యకు వెళ్తున్న సమయంలో ఎలాంటి వస్తువులను తీసుకొని వెళ్ళాలి అనే విషయంలో కూడా యేసు ప్రభు వారికి తెలియజేశారు. ఉచితముగా పొందితిని, మీరు ఉచితముగా చేయండి అని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము ఇక్కడ 8వ వచనాన్ని చూసినట్లయితే, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొడి, ఉచితముగా పొందితిని, ఉచితముగా చేయడి. ఈరోజు దేవుడు రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి అని యేసు ప్రభు ఎంతో గొప్ప అధికారాన్ని తన శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మీరు వెళ్ళినటువంటి సమయంలో వారి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకుండా మీ యొక్క అదే వచనంలో 9వ వచనం, మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు ఏది కూడా మీ దగ్గర ఉంచుకోకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇక్కడ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెచ్చినప్పుడు దేవుడు ఉచితముగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఉచితముగా ఉన్న వాటిని మనం ఉచితంగా ఇవ్వాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పోయినటువంటి రబ్బీలు యూదులు అని అంటారు. ఆ యూదులు కూడా ఉచితముగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించాలి. అయితే ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడానికి తల్లిదండ్రులు తన యొక్క పిల్లలకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించాలి. ఒకవేళ వీలు లేని పక్షంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడానికి ఉచితంగా కాకుండా వారి కొంత మనీ ఇచ్చి, ఒక బంగారమైనను మరియు వెండి అయినను రాగి అయినను ప్రయాణం కొరకు జాలైనను 2 అంగీలైనను చొప్పునను చేతికరను సిద్ధపరచుకొనుకుడి. పనివాడు తన ఆహారమునకు దేవుడు ఖచ్చితంగా తాను చేసినటువంటి పనికి ఖచ్చితంగా దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి దేవుడు. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి అడగాలి. ఆకాశ పక్షులు చూడి విత్తవు కోయవు కోట్లలో ధాన్యాన్ని సమకూర్చుకోవడం, మీకేమి కావాలో దేవునికి తెలుసు కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా మీరు ఉచితముగా పొందిని, మీరు ఉచితముగా అందరికీ ఇవ్వండి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, రోగులను స్వస్థపరచుడి, బాధలో ఉన్న వారిని దర్శించుడి, వారికి నెమ్మది కలిగేటువంటి మాటలు మీరు మాట్లాడండి. చనిపోయిన వారిని లేపేటువంటి శక్తిని దేవుడు తన శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించారో మరియు శిష్యులు అనేకమైనటువంటి స్వస్థతలు చేయాలని ఎన్నో కార్యాలు దేవుని పట్ల చేశారో, మనము కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క బిడ్డలకు ఆయన గిఫ్ట్గా ఇస్తున్నాడు. దేవుడు ఒకవేళ నీకు మంచి స్వస్థవరము వాక్య జ్ఞానము అనేకమైన ఆదరించే మనసు నీకు ఇచ్చినట్లయితే, ఎప్పుడు కూడా మనీ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నీకు ఏది కావాలో దేవునికి తెలుసు. నీకు మనీ అవసరమా, మనీ అవసరం లేదా అనేది దేవునికి తెలుసు కనుక ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో ఆయన ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం చేత ఆయన నింపుతాడు. ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథానికి వెళ్ళిన యూదులకు మీ నడుముకి ఏది కూడా కట్టుకోకుండా ఒక జోలెను కట్టకూడదు. అక్కడ చెప్తున్నారు, ఎలాంటి సంచి కూడా మీరు తగిలించుకోకూడదు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి అన్నవారు, ఆత్మచేత అభిషేకించబడ్డవారు దేవుని పని చేయడానికి ముందు కొనసాగాలని దేవుడు తన క్రీస్తు యొక్క శిష్యులకు ఈ విధంగా తన యొక్క సువార్తను తెలియజేసి అనేకమైన ప్రాంతాలలో వారిని ప్రేరేపించగా మనం చూస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం మెస్సియా, నీ పాలకొందనాలు ప్రభా. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండి తన్ని ప్రార్థిస్తూ